ఏకాగ్రతగా మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడువి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నలువది పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీది ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను. నూట 80 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. మంచిది. చదువుకున్న ఈ లేఖనం దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ఆదికాండం 6, 7 ఈ 2 అధ్యాయాలను
సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 6, 7 ఈ 2 అధ్యాయాలు. మొదటి 6వ అధ్యాయం మొదటి 8 వచనాలలో రిబెల్లింగ్ మెన్, తిరగబడే మనుషులు. అదే తర్వాత 9 నుండి 13 వచనాల వరకు మనం చదివితే బిలీవింగ్ మెన్, విశ్వాసముంచిన మనిషి, బిలీవింగ్ మ్యాన్ అనుకోండి. 14వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే ఫెయిత్ఫుల్ మ్యాన్ అంటే నమ్మకమైన మనిషి. 7వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ వచనం వరకు ప్రొటెక్టెడ్ మ్యాన్, భద్రపరచబడిన మనిషి. సో 4 మాటలు. 6వ అధ్యాయం మొదటి భాగంలో రిబెల్లింగ్ మెన్, తిరగబడే మనుషులు. తర్వాత భాగంలో బిలీవింగ్ మ్యాన్, విశ్వాసము కలిగిన మనిషి. 6వ అధ్యాయం తర్వాత భాగంలో ఫెయిత్ఫుల్ మ్యాన్, నమ్మకమైన మనిషి. 7వ అధ్యాయం మొత్తం ప్రొటెక్టెడ్ మ్యాన్ అంటే భద్రపరచబడిన మనిషి. ఈ 4 రకాలైన మనుషులను దేవుడు అంటే వారి చర్యలు ఎలా ఉంటాయో అది కూడా చెప్తాను. రిబెల్లింగ్ మెన్, తిరగబడే మనుషులు, దే ఆర్ విట్ క్రాకింగ్ ఆన్ గాడ్ అంటే దేవుని మీద తిరగబడేవాళ్ళు, తిరుగుబాటు వాళ్ళలో కనబడుతుంది. విట్ క్రాకింగ్ అంటారు, అంటే జోకులేయటం, ఎగతాళి చేయటం. తిరగబడే మనుషుల యొక్క మనస్తత్వం, వారి తత్వం అది. రెండవదిగా బిలీవింగ్ మ్యాన్, విశ్వాసం కలిగిన మనిషి. దే వాక్ విత్ గాడ్, దేవునితో కలిసి నడుస్తారు. విశ్వాసం ఉంటే దేవునితో నడిచేవాళ్ళు. మూడవదిగా నమ్మకమైన వారు, దే వర్క్ ఫర్ గాడ్, దేవుని కొరకు పని చేస్తారు. నమ్మకమైన వారు. 4వదిగా ప్రొటెక్టెడ్ మ్యాన్, భద్రపరచబడిన వారు. 7వ అధ్యాయం అంతా నోవహు ఏం చేశాడు చెప్పండి? ఓడలో ఏం చేసి ఉంటాడు? దే వెయిట్ ఫర్ గాడ్, దేవుని కొరకు కనిపెడతాడు అంతే. తిరగబడే మనుషులేమో ఎగతాళి చేస్తారు. విశ్వాసం కలిగిన మనుషులేమో దేవునితో కలిసి నడుస్తారు. నమ్మకమైన విధేయులైన మనుషులేమో దేవుని కొరకు పని చేస్తారు. చివరి మాట, భద్రపరచబడిన మనుషులేమో దేవుని కొరకు ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం పాటు నోవహుకు పని లేదు వాళ్ళలో. ఎప్పుడెప్పుడు ఈ జలప్రళయం తగ్గుద్దా, నీళ్ళు ఎందుటయ్యా అని ఎదురు చూడటం. ఆదికాండం బైబిల్ క్విజ్ ప్రిపేర్ అయిన వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడిగినా, నోవహు ఓడలో ఉన్న కాలం ఎంత? అమ్మా, ఓడలో ఉన్న కాలం ఎంత? ఓకే, ఒక చిన్న లెక్క ఇందులో నుంచే చూద్దాం రండి. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 6వ వచనం. ఆగండి, ఎన్ని జల ప్రవాహాలు భూమి మీదకి వచ్చినప్పుడు 600 ఏండ్ల వాడు. రైట్. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం
13, 14 వచనాలు. ఎప్పుడు ఇంకిపోయాయి? అంటే వచ్చింది ఎప్పుడు జలప్రళయం? 600. నీళ్ళు ఇంకిపోయింది ఎప్పుడు? 601వ సంవత్సరం. ఎన్నో నెల? 1వ నెల 1వ దినం. అంటే ఇది ఏ 600 సంవత్సరం అంటే ఎవరు 600 సంవత్సరం? నోవహుకు 600 సంవత్సరం. కాబట్టి దీన్ని బట్టి నోవహు బర్త్డే ఎప్పుడు? 1 జనవరి 1వ తారీఖు, రైట్? కాబట్టి మళ్ళా బర్త్డే రోజున నీళ్ళు ఇంకిపోయినాయి. ఫస్ట్ బర్త్డే అప్పుడు, అంటే 600 బర్త్డే అప్పుడు నీళ్ళు వచ్చాయి. అర్థమవుతుంది కదా? 600 బర్త్డే అప్పుడు జలప్రళయం వచ్చింది. 601వ బర్త్డే అప్పుడు నీళ్ళు ఇంకిపోయాయి, రైట్? మరి బయటికి ఎప్పుడు వచ్చారు? 14వ వచనం. ఎన్ని? 2వ నెల 27వ దినమున. ఎంతకాలం? 27వ దినం. ఓకే, దీని ముందుకు వెళ్ళడానికి ముందుగా ఒకసారి ఇది ఆన్ చేస్తారా? మీకు ఎవరికైనా ఇది రాసుకోవాలని ఉంటే ఒక చిన్నది రాసుకోవచ్చు, బొమ్మ కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న స్లైడ్ తయారు చేశాను. అంటే కొంచెం బైబిల్ ఇంట్రెస్ట్, ఆసక్తి కనుక ఉంటే మీకు అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం దాకా ఊరికే ఒక ఏర్పాటు గనక మనం చేస్తే, నోవహు కుమారులతో ప్రారంభమైంది. మళ్ళా 9వ అధ్యాయంలో ఎవరితో ముగిసింది? నోవహు కుమారులతో ముగిసింది, రైట్? పైన ఏ చదవండి ఒకసారి. నోవహు కుమారులు, రైట్. నెక్స్ట్ కింద ఏ చదవండి? నోవహు కుమారులు. పైన బి చదవండి. అంటే భూమి మీద ఏం కనబడుతుంది? బలత్కారము, హింస. కింద బి చదవండి. నోవహుతో నిబంధన, శాంతి స్థాపన. అంటే అక్కడేమో బలత్కారం కనపడుతుంది, ఇక్కడేమో నిబంధన, శాంతి స్థాపన కనపడుతుంది. సి చదవండి. పైన నాశనం చేయడానికి దేవుని తీర్మానం. దేవుడు నాశనం చేయడానికి డెసిషన్ తీసుకున్నాడు, నాశనం చేసేయడానికి, రైట్? కింద సి చదవండి. సంహరించుటక, సంహరించకుండుటకు. అంటే ఆయన చదివి ఏమన్నాడు? జలప్రళయం ఇదంతా చచ్చిపోయిన వాళ్ళు చూసి, ఇక నేను మళ్ళా చంపను, నాశనం చెయ్యను అనుకున్నాడు. పైనేమో పైన సీలో నాశనం చేస్తాను, ఒక్కడు కూడా మిగల్చను అనుకున్నాడు. కింద సీలో ఏమనుకున్నాడు? ఏం బాబు, యెహోవాని ఏరియా పొజిషన్ పెట్టారు, యెహోవాని సీలో. కిందేమనుకున్నాడు? నాశనం చెయ్యను అన్నాడు. తర్వాత క్రమాన్ని ఏర్పరిచాడు. అంటే అప్పుడు దాకా క్రమం దెబ్బతింది. ఏం క్రమం? సృష్టి క్రమం దెబ్బతింది. మళ్ళా వాతావరణ పరిస్థితులను ఏర్పరిచాడు. శీతాకాలం, వేసవికాలం ఇవన్నీ ఉంటాయని దేవుడు కాలక్రమం ఏర్పాటు చేశాడు. పైన డి చదవండి. ఓడలో ప్రవేశించడానికి ఆజ్ఞాపించాడు. 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. కింద డి చదవండి. బయటికి వచ్చుటకు, బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. పైనేమో లోపలికి వెళ్ళండి ఆజ్ఞ, కిందేమో బయటికి రండి ఆజ్ఞ. తర్వాత ఈ చదవండి. జలప్రళయం ఆరంభం అంటే మొదలైంది.
11వ వచనంలో. కింద ఈ చదవండి. నేల ఆరడం ఆరంభమైంది. అక్కడేమో జలప్రళయం ఆరంభమైంది, ఇక్కడేమో నేల ఆరడం ఆరంభమైంది. ఎఫ్ చదవండి. జలప్రవాహములు ప్రబలటం మొదలైంది, ఇక్కడేమో జలప్రవాహములు తగ్గడం స్టార్ట్ అయింది. అంటే అది కిందకి పైన కిందకు ఉండాలి. తేడా తెలిసిందా? 8వ అధ్యాయం. జలప్రవాహములు తగ్గటం, నేల ఆరడం. సరే, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఇప్పుడు కొన్ని లెక్కలు మీకు కనబడుతుంటాయి. పైన బార్ అడ్డం వచ్చినట్టు చూడు. ఓకే, ఇందులో 7వ అధ్యాయంలో మనకి కనపడే ప్రధానమైన సంగతి ఓడ తేలుట. 7, 8 అధ్యాయాల్లో ఓడ తేలుట, ఓడ నిలుచుట, నోవహుని దేవుడు జ్ఞాపకములో ఉంచుకొనుట. ఈ 3 సంగతులు 7, 8 అధ్యాయాలు కలిసి కనబడతాయి. ఓకే, ఈ 2 స్లైడ్స్ డోంట్ వరీ, మీకు దాన్ని గ్రూప్లో పెడతాం తర్వాత. ఊరికి జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఆ 3వ స్లైడ్ పెట్టు బాబు. రైట్, ఇది కూడా పెట్టడం జరుగుతుంది. నోవహు బర్త్డే ఎప్పుడు కనపడుతుందా? 1/1/600. అంటే నోవహుకి 600 సంవత్సరం. అది ఏ రోజు వచ్చింది? ఈరోజు బైబిల్ స్టడీ, అది కూడా బుధవారం వచ్చిందనమాట. ఇది కింద ఒక ట్రెడిషన్ ప్రకారం ఫ్లడ్ క్రానాలజీ అని ఈ బ్యారిక్ అండ్ సింగ్లర్ అనే వాళ్ళు తయారు చేసిందనమాట. చాలా పరిశోధన చేసి ఏర్పాటు చేసి తయారు చేసింది. తర్వాత స్టార్టింగ్ టు బోర్డ్ ద ఆర్క్ అంటే ఎప్పుడు మొదలుపెట్టారు వాళ్ళు? 2వ నెల 10వ దినాన మొదలుపెట్టారు. నోవా బర్త్డే అప్పుడు 2వ నెల 10వ దినాన మొదలుపెట్టారు. తర్వాత 3వదిగా 7వ అధ్యాయం 10వ వచనంలో 7 రోజులు ఆగారు. చూడండి, 7, 10 రెఫరెన్స్ కూడా కనపడాలి. 7, 10 చదువుతారు ఎవరైనా? ఆదికాండం 7, 10. అదనమాట. 7 రోజులు అయ్యాక, అంటే అది ఏ రోజు వచ్చింది? శనివారం వచ్చింది. మొదలు ఎప్పుడు పెట్టారు? లోపలికి వెళ్ళటం ఆదివారం, 2వ నెల 10వ రోజు. తర్వాత ఎప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేశారు వాళ్ళు? వారం రోజులు ఖాళీగా వెయిట్ చేశారు. 7 రోజులు. అంటే ఆదివారం మొదలు పెడితే 7వ రోజు ఎప్పుడు వస్తుంది? శనివారం వస్తుంది. ఎప్పుడు జలప్రళయం ఎప్పుడు మొదలైంది? అది ఈ ప్రకారం వాళ్ళు ఇది సిద్ధపరిచారు. సో దీన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. ఇదంతా మనం చూస్తే మనం స్పిరిచువల్ యాంగిల్లో స్టడీ చేయలేము దీన్ని. ఊరికే కొంచెం మీరు ఆలోచన చేస్తారని ఇదొకటి మీకు పెట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, నోవా ఓడలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? ఆఖరిది 8వ అధ్యాయం 14వ వచనం. 2వ నెల 27వ దినమున 601వ సంవత్సరం. లోపలికి వెళ్ళింది ఎప్పుడు? పైన రెండో లైన్లో ఉంది. కాబట్టి దీన్ని బట్టి సుమారు ఎన్ని రోజులు ఉన్నారు? అయితే వాళ్ళకున్న సంవత్సరం అప్పుడు లెక్క 360 రోజుల సంవత్సరం అన్నమాట. 360 years a day, 360 days a year. దీన్ని బట్టి ఒక లెక్క చూస్తే 371 రోజులు వస్తుంది. ఒక లెక్క చూస్తే 360
78 రోజులు వస్తుంది. మొత్తానికి 370 కంటే ఎక్కువ ఉన్నాడు. 370 దినాల కంటే ఎక్కువ అది పర్మనెంట్ లాక్డౌన్ కదా, లాక్డౌనేగా. అతన్ని మూసివేశాను అని ఉంది కదా 7వ అధ్యాయంలో. ఓ ప్రశ్న అయినా వేసుకుందాం. మనం సంవత్సరం పాటు మనం ఇంట్లోనే ఉంటే ఏం చేస్తాం? బయటకు అడుగు పెట్టకుండా. అందుకేనేమో దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాల. వాళ్ళు అరిచి గీ పెట్టి గోల చేసి ఎవరికి పిల్లల్ని ఇవ్వలేదు? షేము హాము యాపెతుకు ఓడలో ఉన్నప్పుడు ఇవ్వాల. ఒకవేళ కనుక ఉంటే ఎలా ఉండేదో. బయటకు వచ్చాక మొదలు పెట్టారు కన్నడ. ఎంతమంది వెళ్ళారు లోపలికి? బయటికి 8 మంది. బయటికి ఎంతమంది వచ్చారు? 8 మంది. లోపల కనుక చిన్నపిల్లలు ఉంటే ఏం జరిగేది? ఆ టైంలో ఓడ అటూగి ఇటూగి ఎంత కష్టమయ్యేది కదా. వాళ్ళకి వాంతులయ్యి విరోచనాలయ్యి వీళ్ళని చూసుకోలేక. అందుకే దేవుడు అంత ప్రణాళిక ప్రకారం పెట్టాడు. ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని భద్రపరిచి వారికి గర్భఫలాన్ని బయటకు వచ్చిన తర్వాత ఇచ్చాడు. అందుకే తర్వాత వాళ్ళ వంశావళులు రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో ఆలోచన చేయండి. ఈ లెక్కలన్నీ వేస్తే సుమారు 378 రోజులు ఉన్నారు ఓడలో. కర్ఫ్యూ పెట్టినా మనం ఇంట్లో ఉండలేము, ఏదో ఒక పనికి బయటికి వెళ్ళాలి. కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టినా ఏదో ఒక సాగు చెప్పుకొని బయటికి వెళ్ళే పని మనకి. అని ఈ లాక్డౌను మనుషులు పెట్టలా. ఎవరు చేశారు లాక్డౌను? దేవుడే చేశాడు. బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఇక లోపల ఏం జరిగినా లోపలే. దేవుడు వారిని భద్రపరిచాడు. ఏ అపాయం రాకుండా, ఏ అవసరం రాకుండా భద్రపరిచాడు. ఏ అనారోగ్యం రాకుండా భద్రపరిచాడు. చూసారా? దేవుని చేత భద్రపరచబడిన కుటుంబాలు ఎలా ఉంటాయో. దేవుడు ఒక కుటుంబాన్ని భద్రపరచాలనుకుంటే ప్రపంచమంతా ప్రళయం ఉన్నా వాళ్ళకి ఏం కాదు. దేవుడు ఎవరినైనా కాపాడాలనుకుంటే ప్రపంచమంతా ప్రళయం ఉన్నా ఏం కాదు. దేవుడు ఒకరిని కాపాడకూడదు అనుకుంటే ప్రపంచమంతా అడ్డం పడినా ఆపలేరు. ఏడవ అధ్యాయానికి మనం రాకముందు 6వ అధ్యాయానికి వద్దాం. 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. యావత్తును చేసెను. ఈ మాట మాటికి కనబడుతుంది. చూడండి, 7వ తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను. యావత్తును చేశాను. దేవుడు చెప్పింది యావత్తు చేశాడు. అంటే ఏది తప్పలేదు. దీన్ని బట్టి మనం నోవహుకి ఏం పేరు పెట్టుకున్నాం? దేవుని కొరకు పనిచేసేవాడు. నోవహుకు 3 పేర్లు పెట్టుకున్నాంగా. విశ్వాసిగా దేవునితో నడిచాడు, నమ్మకమైన వాడిగా దేవుని కొరకు పనిచేశాడు, భద్రపరచబడేవానిగా దేవుని పిలుపు కొరకు ఎదురు చూశాడు, దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూశాడు, దేవుడు బయటికి తీసుకొచ్చే వారికి ఎదురు చూశాడు. తొందరపడలేదు. గబగబా వెళ్ళిపోదాం అని అనుకోలే. ఒకవేళ పిల్లలు ఉంటే తొందర పెట్టి, అంటే మనవరాళ్ళు ఉంటే తొందర పెట్టి దించేసేవాళ్ళేమో. ఒకసారి రండి 8వ అధ్యాయానికి.
13వ వచనం, 8:13. భూమి మీద నుండి ఇంకిపోయాను. ఇంకిపోయినాయి అంటే నేల తడిగా ఉందా, నీళ్లతో ఉందా? జస్ట్ ఇంకిపోయింది అంతే. అంటే కొద్దిగా బురదగా తడిగా ఉంది. 14వ వచనం చూడండి. 27వ దినమున 15వ వచనం చూడండి. బయటికి రండి అని చెప్పాడు. ఇంకిపోయినప్పుడు బయటకు వచ్చాడా? ఎండిపోయినప్పుడు బయటకు వచ్చాడా? రాలేదు. ఎప్పుడు వచ్చాడు బయటికి? ఆజ్ఞాపించినప్పుడే వచ్చాడు. అది విశ్వాసుల లక్షణాలు ఇలాగే ఉంటాయి. దేవుడు చెప్పంది చెయ్యరు, చెప్పింది మానరు. దాన్ని బట్టి అతడు విశ్వాస అవిశ్వాస అనేది తేలిపోద్ది. చెప్పనిది చేయడానికి తొందరపడరు, చెప్పినది చేయడానికి సంకోచించరు. ఎవరైనా చెప్పింది చేయడానికి సంకోచిస్తున్నారంటే, చెప్పినది చేయడానికి వెనకడుగు వేస్తున్నారంటే వారి విశ్వాసమే అనుమానాస్పదం. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. చెప్పినది చెయ్యడానికి సంకోచిస్తున్నారంటే, దేవునికి విధేయత చూపడానికి సంకోచిస్తున్నారంటే, దేవుడు చెప్పిన దానికి లోబడడానికి సంకోచిస్తున్నారంటే అసలు వాళ్ళ విశ్వాసమే అనుమానాస్పదం. విశ్వాసం అంటే ఏంటి? అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కదా, శ్వాసికి విశ్వాసికి తేడా ఏంటి? శ్వాస మీద బతికేవాడు శ్వాసి, విశ్వాసం మీద బతికేవాడు విశ్వాసి. శ్వాస ఎప్పుడు తీసుకుంటాం మనం? పగలా, సాయంత్రమా, ఎండాకాలమా, చలికాలమా, వర్షాకాలమా, ఆదివారమా, సోమవారమా, శనివారమా, బుధవారమా? అసలు ఆధారపడేదే శ్వాస మీద. మరి విశ్వాసం మనకి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? చర్చికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు. అది విశ్వాసం ఎట్లా అవుతుంది? అందుకేగా క్రొత్త నిబంధనలో 3 పర్యాయాలు పాత నిబంధన మాట ఎత్తి చెప్పింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎక్కడెక్కడుంది కొత్త నిబంధనలో చెప్పండి? 3 పునాది పత్రికలలో, 3 పునాది గ్రంథాలు, సిద్ధాంత గ్రంథాలు అంటారు, డాక్ట్రినల్ బుక్స్ అంటారు. అవి రోమా పత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక. ఏమేంటి? రోమా, గలతీ, హెబ్రీ. ఈ 3 పత్రికలలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏంటది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చెప్పానుగా, ఒకసారి పట్టుకొని రెఫరెన్స్ చెప్పండి చూద్దాం. ఎవరికి ఫస్ట్ దొరుకుద్దో చూద్దాం. స్త్రీలలో, పురుషుల్లో ఎవరు ఫస్ట్ తీస్తారో చూద్దాం. ఓకే, హెబ్రీ ఒకరు చెప్పారా? రోమన్స్ 5:1. నో, రోమా మొదటి పేజీలోనే ఉంటుంది చూడండి.
మీరు మధ్యలో ఎతుకుతున్నట్టున్నారు. షూర్, వెరీ గుడ్. రోమా 1:17. సో ఈ 3 వచనాలు గుర్తుపెట్టుకుంటారా? రోమా 1:17, గలతీ 3:12, హెబ్రీ ఓకే, పాత నిబంధన అది. గుడ్. పాత నిబంధనలో ఒక్క చోట రాయబడింది, కొత్త నిబంధనలో 3 చోట్ల ఎత్తి చెప్పబడింది. హబక్కూకులోదే బేస్, అదే ఎత్తి రాశారు, 3 సందర్భాల్లో రాశారు. చెప్తారా మళ్ళీ? రోమా 1:17, గలతీ 3:12, హెబ్రీ 10:38. ఈ 3 స్థలాలలో ఒకటే రాయబడింది. దీన్ని భక్తులు ఇలా రాశారు, ఇలా చెప్పారు. మూడు పాదాలు ఉన్నాయి కదా ఇందులో. ఏంటిది అది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మళ్ళీ చెప్తారా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ 3 పదాల గురించి బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, రోమా పత్రికలో నీతిమంతుడు అనేది హైలైట్ చేశారు, గలతీ పత్రికలో జీవించును అనేది హైలైట్ చేశారు, హెబ్రీ పత్రికలో విశ్వాసము అనేది హైలైట్ చేశారు. ఎందుకంటే 10వ అధ్యాయం 38వ వచనం చెప్పిన తర్వాత 11వ అధ్యాయంలో ఏం మొదలు పెడతాడు హెబ్రీ గ్రంథకర్త? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. సో రోమా 1లో నీతిమంతుడు హైలైట్ అయ్యాడు. ఎందుకంటే రోమా పత్రిక సారాంశమే రైచస్నెస్, దేవుని నీతి. గలతీ పత్రికలో జీవించును, బ్రతుకును అనేది హైలైట్ చేశారు. హెబ్రీ పత్రికలో విశ్వాసము, ఫెయిత్ అనే దాన్ని హైలైట్ చేశారు. దీనికి బేస్ ఎక్కడి నుంచి తీశారు? హబక్కూకు 2వ అధ్యాయం. అది హబక్కూకు చెప్పిన మాట. అది చాలా భయంకరమైన పరిస్థితులలో చెప్పిన మాట. అది 2వ అధ్యాయం 5వ వచనమా? 2:4. అంటే కీడు వచ్చేటప్పుడు, అనానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలందరూ అసలు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా, ఆలోచిస్తున్నాడా, మా గురించి పట్టించుకుంటున్నాడా అని అనుకునేటప్పుడు ఈ మాట చెప్పబడింది. ఏమని? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అటు నోవహు విశ్వాస మూలముగా బతకటానికి రుజువు అదే, కారణం అదే. అయితే ఇందులో 7వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం రండి. 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. 7వ అధ్యాయానికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? ప్రొటెక్టెడ్ మ్యాన్. అంటే దేవుని చేత భద్రపరచబడిన వారు దేవుని కొరకు ఎదురు చూస్తారు. అది కదా మనం అనుకుంది. అయితే వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయంటే వారిలో విధేయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏంటది? విధేయత, ఒబీడియన్స్. యావత్తు చేశాను అంటే అర్థం ఏంటి? ఎంత శాతం అని అర్థం? మార్కులేయండి. 100కి ఎంత? 100? షూర్. దేవుని కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే వారిలో ఉండవలసిన విధేయత శాతం ఎంత? 100కి 99 కాదు, 100కి 100%. అది దేవుని చేత భద్రపరచబడేవారు పూర్తిగా విధేయత చూపిస్తారు అనే మాట ఇది మనకు తెలియచేస్తుంది. ఆ తర్వాత దేవుని యొక్క కోపం ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. చూడండి 7వ అధ్యాయం 12వ వచనం. పన్నెండవ 11వ వచనం కూడా చదువుతారా?
ఆగండి, ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేద్దాం. కోటమ్మక్క మెలకువగుండు. ఈ జలప్రళయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎవరైనా చెప్తారా అమ్మా? వెరీ గుడ్, ఇదే ఫస్ట్ది. ఇంకా పెద్దగా చెప్పు. పైనుండి నీళ్లు కురిశాయి, కింద నుండి కూడా నీళ్లు ఊరాయి. పదకొండవ వచనం చదువుతారా మళ్ళా? 7 దినం నోవహు యొక్క వయస్సు 2వ నెల 17వ దినమున మహాగాధముల ఓటలన్నీయు. మహాగాధముల ఓటలంటే అర్థమేంటి? ఆలోచించారు ఎప్పుడైనా? రైట్. అంతకు మునుపు వ్యవసాయం జరగాలంటే నీళ్ళు ఎలా వచ్చాయి? ఆవిరి వచ్చేది. మరి ఆవిరి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. భూమిలో నుండి ఆవిరి వస్తుంది. అంటే భూమిలో నీళ్ళు ఉన్నట్టే కదా. అవి వెప్పబడ్డాయి. అంతేకాదు, మహాగాధముల ఓటలంటే సునామీ వచ్చిందన్నమాట. సునామీ అంటే అర్థం ఏంటి? సముద్రములో వచ్చే భూకంపాన్ని సునామీ అంటారు. మామూలు భూకంపమేమో భూమి మీద వస్తుంది. సునామీ ఎక్కడ వస్తుంది? సముద్రంలో. సముద్రంలో భూకంపం వస్తే నీళ్ళు ఎక్కడుంటాయి? భూమి మీదకి వస్తాయి. ఇప్పుడు సముద్రాలలో, నదుల్లో వస్తే అక్కడ ఏమన్నాడు? మహాగాధముల జలముల ఓటలన్నీ అంటే అర్థం ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో నదులు ఉన్నాయిగా. ఏంటి ఆ నదులు? ఇవి గాక ఆదికాండం 1వ అధ్యాయంలో సముద్రాలు, మహాసముద్రాలు ఉన్నాయిగా, అవి. ఒకసారి ఊహించండి, కృష్ణ, గోదావరి, పెన్న, యమున, తుంగభద్ర, ఈ నదులన్నీ ఒక్కసారే పొంగితే భారతదేశం ఎలా ఉంటుంది? మొత్తం. వీటితో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పసిఫిక్ సముద్రం, హిందూ మహాసముద్రం, వీటిల్లో సునామీ వస్తే ఎలా ఉంటుంది? ఇవిగాక పైనుండి కొండపోతగా వర్షం కురుస్తుంటే ఎట్లుంటుంది? జనాలకి పిచ్చెక్కిపోయి ఉంటుంది అనుకో. అప్పుడు దాకా నవ్విన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. రే, తాత చెప్పింది కరెక్టేరా. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు 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 కాదు. ఒక 100 సార్లు అనుకోండి, దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. నా మాటలు నిరర్ధకము కాదు. గాడ్ నెవర్ లైస్. దేవుడు అబద్ధం ఆడడు. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం. 120 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఊరికే ఒక 50 మంది పిల్లలు ఉన్న తరగతిలో టీచర్ గారు వెళ్ళారు. మొదటి బెంచోడు అల్లరి చేస్తున్నాడు. అరవబాకరా అన్నాడు. అరవకుండా ఈయన అలాగే చూస్తా, అరవబాకరా అన్నాడు. అంటే వాడు టీచర్ని వెవ్వెవ్వెవ్వే అన్నాడు. ఆ క్లాసులో అందరు నవ్వారు. ఆ పక్కనోడు నువ్వేంటి మాకు చెప్పేది అన్నారు. ఊరుకున్నారు. క్లాసులో 50 మంది ఒక్కసారి నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు. టీచర్ ఎంతసేపు ఓర్చుకుంటాడు చెప్పండి? టీచర్లు కొన్నవాళ్ళు చెప్పండి, ఎంతసేపు ఓర్చుకుంటారు? 50 మంది ఒక్కసారే గొడవ చేస్తుంటే ఎంతసేపు ఓర్చుకుంటారు? డస్టర్ అన్న ఇసిరేస్తారు, కర్ర అన్న ఇసిరేస్తారు, బెంచ్ అన్న, టేబుల్ అన్న తోసి పడేస్తారు. ఏది? 50 మందికే.
దాదాపు 10 లక్షల మంది జనాభా ఒక్కసారి దేవుడి మీద సనుగుతూ తిరగబడుతూ, ఏంటివయ్యా నువ్వు చేసేది మమ్మల్ని, అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా అని ఎగతాళి చేస్తూ జోకులేస్తూ ఉంటే దేవుడు ఎంతకాలం తట్టుకున్నాడు చెప్పండి? 120 సంవత్సరాలు సహించాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం. దీర్ఘశాంతము ఎక్కువ కాలం ఉంటుంది కానీ కాలం అంతా ఉండదు. దీర్ఘశాంతం అంటే దానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడుతుంది. పూర్ణశాంతం కాదు. పూర్ణశాంతం దేవునికి తన పిల్లల మీదే ఉంటుంది. పాపుల పట్ల దేవునికి దీర్ఘశాంతమే కానీ పూర్ణశాంతం ఉండదు. తేడా అర్థమవుతుందా? దీర్ఘశాంతం వేరు, పూర్ణశాంతం వేరు. పూర్ణశాంతం అనేది నోవహు మీద ఉంది, అతని వంశావళి మీద ఉంది. విశ్వాసి కాబట్టి పూర్ణశాంతం అతని పక్షంగా కలిగి ఉన్నాడు. కాబట్టి తర్వాత జలప్రళయం తర్వాత తాగిన ఆ హాము ఎగతాళి చేసిన మొత్తానికి ఏదో ఒక రకంగా శిక్షించాడు, కోపించాడు, కోప్పడ్డాడు, మరలా ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. పూర్ణశాంతం వారి పట్ల ఉంది, జనాల పట్ల లేదు. సో ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నేను దీర్ఘశాంతం కింద ఉన్నానా, పూర్ణశాంతం కింద ఉన్నానా? దీర్ఘశాంతం కింద ఉంటే ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. స్టాప్ అంటాడు, ఫినిష్. పైనుండి ప్రవాహాలు, కింద నుండి ప్రవాహాలు, ఎంత భయంకరమైన పరిస్థితో. ఎగతాళి చేసేవారు వాళ్ళ మాటలు గొంతులోనే ఉండిపోయాయి. ఇదంతా నోవహు పట్ల దేవుడు ఎంత కృప చూపాడో అర్థం కావడానికి పైన కిటికీ పెట్టమని చెప్పాడు. దేని పక్కన పెట్టమన్నాడు కిటికీ? చెప్తారా? కిటికీ ఎక్కడ పెట్టమన్నాడు? 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. పైనుండి మూరడి కిందకి దాన్ని బిగించాలి. బిగించి ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. అంటే తలుపు కిటికీ పక్క పక్కన ఉన్నాయి. అంటే పైనుంచి కిందకంటే అసలు ఓడకి తలుపు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడేం అర్థమైంది చెప్పండి? తలుపు కింద ఉందా, పైన ఉందా? ఇక్కడ తలుపు పైన పెట్టాడు అన్నమాట. కిటికీ దాని పక్కన పెట్టమన్నాడు. ఇది కప్పు నుంచి కిందకి, మూర కిందకి పెట్టమన్నాడు. మరి తలుపు ఎక్కడుంది? దాని పక్కన అన్నాడు. దేని పక్కన? కిటికీ పక్కన. మరి అప్పుడు తలుపు ఎక్కడున్నట్టు? కింద కనుక ఉంటే ఏం జరిగేది? నీళ్ళు లోపలికి వెళ్తాయి కదా. దాదాపు ఓడ వెళ్ళేటప్పుడు 30% సగం భాగము నీళ్ళలోనే ఉంటుంది కదా. ఆ వెయిట్కి కనీసం 1/4 అని ఉంటుంది కదా. అందుకని కింద ఎత్తులో లేదు తలుపు. ఎక్కడ పెట్టారు? పై ఎత్తులో. బహుశా మధ్య అంతస్తు కానీ ఆ పైన అంతస్తు కానీ పెట్టుంటారు. అంతస్తులు ఎన్ని? 3 కదా. కాబట్టి తలుపు ఎక్కడ ఉండి ఉంటుంది? దీన్ని బట్టి పైన టాప్ ఫ్లోర్కి పెట్టుంటారు. అందుకే కొన్ని పిక్చర్స్లో మీరు చూస్తే పైకి వెళ్ళేటప్పుడు ఒక ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ చూసింటారు కదా. ర్యాంప్ బళ్ళు ఎక్కడానికి పెడుతుంటారే, ఆ ర్యాంప్ లాగా ఏర్పాటు చేశారు. తలుపు దేవుడే వేశాడు. తలుపు పక్కనే కిటికీ ఉంది. ఇప్పుడు తలుపు ఎందుకు పెట్టారు అంటే 2 కారణాలు. తలుపు మీద ఎవ్వరూ దాడి చెయ్యలేరు. అది ఎక్కేటప్పుడు అందుబాటులో ఉందే కానీ జలప్రళయంలో అందుబాటులో లేదు. అది ఎక్కేటప్పుడు ఎందుకు అందుబాటులో ఉంది? ర్యాంప్ ఉంది కాబట్టి. కానీ జలప్రళయంతో అందుబాటులో లేదు. అదే బైబిల్ చెప్పేది, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనని వెతకండి. అంటే అర్థం ఏంటి? దొరకని కాలం ఒకటి వస్తుంది. నువ్వు వెతుకుతావు కానీ దొరకని కాలం ఒకటి వస్తుంది. ప్రార్థన చేసినా వినపడదు, దేవుడు వినడు.
అర్థమైందా? కిటికీని పక్కన పెట్టాడు, ఆ పైన పెట్టాడు. లేకపోతే ఏదో ఒక రకంగా బలప్రయోగం చేసో ఏదో ఒక రకంగా మనుషులు దాన్ని బద్దలు చేయటానికి ట్రై చేస్తారు. దేవుడు ఇదంతా ముందే ఆలోచించాడు. తర్వాత కిటికీ పక్కన ఆ పైన ఎందుకు పెట్టమన్నాడు? నోవహు, నువ్వు ఒకసారి చూడు, నీ మీద నేను ఎంత కృప చూపానో. ఆ పక్కనోడు పిలుస్తుంటాడుగా, మావోయ్ తలుపు తీరా అంటే, బావా తలుపు తీ బావా, తాత తలుపు తీ తాత అని అరిసేవాళ్ళు. కిటికీలో నుండి చూసి ఏమని ఉంటాడు? బాబు నా చేతుల్లో లేదు నాయన, నా చేతుల్లో ఇది లేదు. దేవుని యొక్క సహనం చాలా కాలం ఉంటుంది, కానీ కాలం అంతా ఉండదు. అందుకే అధికారాన్ని దేవుడు నోవహుకి ఇవ్వలేదు, అయినే తీసుకున్నాడు. కాకపోతే కిటికీ మాత్రం నోవహు ఓపెన్ చేసేలాగా పెట్టాడు. ఎందుకు ఓపెన్ చేయాలి? ఏమి జరుగుతుందో గమనించడానికి, ప్రపంచంలో ఏమి జరుగుతుందో గమనించడానికి. ఇందులో మనకు ఒక ఆత్మీయ పాఠం ఉంది. భక్తులు చెబుతుంటారు, దేవుడు అన్ని ద్వారాలు మూసినా ఒక కిటికీ మాత్రం తప్పకుండా తెరుస్తాడంట. మన క్రైస్తవ జీవితం మొత్తం అంతా మూసేలా ఒక కిటికీ మాత్రం తెరుస్తాడు. ప్రపంచాన్ని చూడడానికి, ప్రభువుతో సంభాషించటానికి, ఆయనను స్తుతించడానికి. ఓడ గురించి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. 16వ వచనం చివరి భాగం. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. 17వ వచనం. ఆ ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 18వ వచనం. ఓడ నీళ్ల మీద నడిచెను. ఓడలో ఒక 4 పాఠాలు, 4 అంశాలు. మొదటిది ఏంటి? ఓడను మూసెను. 2, ఓడను తేలజేసెను. 3, ఓడ పైకి లేచెను. 4, ఓడ నీళ్ల మీద నడిచెను. 8వ అధ్యాయం 4వ వచనం. అరారాతు కొండల మీద నిలిచెను. ఓడలో 5 విషయాలు. 5ఏనా? మొదటిది మూసివేయడం, 2వది తేలడం, 3వది పైకి లేవడం, 4వది నీళ్ళ మీద నడవడం, 5వది అరారాతు కొండల మీద నిలిచెను. దీన్ని మీరు వ్యక్తిగతంగా స్టడీ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు యేసు ప్రభువుకి అన్వయించుకొని ఓడను ధ్యానం చేసుకోవచ్చు. రెండవదిగా ఇంకొక ధ్యానం ఏంటంటే, ఓడ విషయంలో దేవుడు ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడో ఒక విశ్వాస విషయంలో కూడా దేవుడు అలాంటి శ్రద్ధ తీసుకుంటాడు. ఎన్ని అపాయాలు, ఇబ్బందులు, అనానుకూల పరిస్థితులు వచ్చినా ఓడ మునగదు, అది తేలటమే పని. ఎందుకో తెలుసా? ఆ ఓడ చేయబడింది ఎవరి మాట మీదుగా? దేవుని మాట. ఆ ఓడ కట్టబడింది ఎవరి కొలతలను బట్టి? దేవుని కొలతలను. దేవుని కొలతలను బట్టి, దేవుని మాట మీదుగా నడిచే ఏ వ్యక్తి కానీ, ఏ వస్తువు కానీ నష్టపోడు. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. ఓడ గోడ గట్టినంత స్ట్రాంగ్గా నిలిచింది.
పడిపోయే ఓడ, తేలెను, నడిచెను. పడెనని ఎక్కడనుందా? తిరగబడెననుందా? అది పక్కకు పడలేదు, కింద పడలేదు, తలకిందులు అవ్వలేదు. ఓడలో 5 పాఠాలు. దేవుడు మూశాడు, తేలేలాగా చేశాడు. అయితే మూసింది దేవుడు, తేలేలాగా చేసింది ఏంటి? నీళ్ళు. ఓడను పైకి తీసుకొని వెళ్ళి ఏంటి? నీళ్ళు. ఓడను నడిపించింది ఏంటి? నీళ్ళు. ఓడ అరారాతు కొండల మీద నిలిచేలాగా చేసింది ఏంటి? నీళ్ళే. నీళ్లు తగ్గటాన్ని బట్టి అక్కడ నిలిచింది. దేవుడు నీళ్లను వాడుకున్నాడు, గాలిని కూడా వాడుకున్నాడు. ఏం వాడుకున్నాడు? చూడండి, గాలిని 8వ అధ్యాయంలోకి రండి. ఎక్కడుందన్నమాట? మొదటి వచనం. జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. అంటే నీళ్ళు వచ్చేటప్పుడు గాలి ఆపేశాడు. నీళ్ళు తగ్గడానికి మళ్ళీ ఏం పంపించాడు? గాలి పంపించాడు. ఎందుకు పంపాడు అంటే, కొంతమంది వెర్రిబాగులో ఉండి అంత నీళ్ళు ఎలాగ ఎండిపోయినాయి అని అంటానికి, సైన్స్ కొరకు, సైన్స్లో నుండి అర్థం చేసుకునే వాళ్ళ కోసం, అరే వెర్రోళ్ళకలారా, జలమే కాదు నీ గాలి కూడా నా మాట వింటదిరా అని తెలియజేయటం కొరకు, నీళ్ళే కాదు గాలి కూడా నా మాట వింటది. పంచభూతాలంటే ఏమేంటి? పంచభూతాలు: భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. మళ్ళీ చెప్పండి, పంచభూతాలంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇక్కడ అన్ని పనిచేసినాయి. అయితే అగ్నిని మాత్రం రాజేయల. ఎందుకు అంటే దాన్ని సొదొమ కొరకు అట్టిపెట్టాడు. ఏంటనుకున్నారు? దేవుడు తెలివితేటలంటే పిచ్చా? అందుకే ఆ వాగ్దానం చేసేటప్పటికి ఏమన్నాడు? ఈ జలప్రళయం వలన ఎలాగు నేను భూమిని నాశనం చేయనన్నాడు. మరి ఎలా చేస్తానని ఇంకోటి ఉంది, 5వది ఏంటది? నిప్పు. అందుకే దాన్ని మాత్రం పాపుల కోసం అట్లాగే పెట్టాడు. మనుషుల్ని కాల్చడానికి ఆ అగ్నిని పెట్టాడు. ఆ అగ్ని కూడా ఏం అగ్నో తెలుసా? మరి అదేం అగ్నో నాకు విచిత్రంగా ఉంటుంది. నరకంలో అగ్నిని తలపోసుకుంటే ఏ అగ్ని అయినా మనిషిని 1 గంటలో కాల్చేయచ్చు. ఓ శవం పూర్తిగా బూడిదవ్వాలంటే ఎంతసేపు పడుతుంది? ఏమండి? పూర్తిగా బూడిదవ్వాలండి ఓ 2-3 గంటలు. 2-3 గంటల్లో పూర్తిగా బూడిదవుతుంటే అగ్ని ఏంటో ఈ అగ్ని కంటే అంత తీవ్రమైన అగ్ని, భయంకరమైన అగ్ని, బాధ కొలిపే అగ్ని ఎప్పుడు తగలబెడతానే వీళ్ళు తగలబడరంట. అంటే దేవుడు అగ్నిని ఎవరి కంట్రోల్లో పెట్టుకున్నాడు? దేవుని అగ్ని అంటే తమాషా కాదు, దేవుని నీళ్ళన్నా తమాషా కాదు. ఈ గాలి ఎంత పవర్ఫుల్ అర్థమవుతుందా? సరే, అది 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూద్దాం. మొత్తానికి 7వ అధ్యాయంలో 23వ వచనం, నరులతో కూడా పశువులను తుడిచివేయబడెను, భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. ఏం మిగిలాయి? ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలాయి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఇంకొక తలంపు మనం చూసి మనం ముగిస్తాం. 7వ అధ్యాయం 2వ వచనానికి రండి.
దేవుని కృప గురించి ఒక తలంపు. ఆ, ఉమ్, ఉమ్. పవిత్రమైన వాటిలో ఎన్ని తీసుకోమన్నాడు? 7. పవిత్రం కానీ కూడా తీసుకోమన్నాడు. బట్ ఎన్ని? 2. పవిత్రమైనవి మాత్రం 7 తీసుకో, పవిత్రం కానివి 2 తీసుకో. ఎందుకు? జస్ట్ ఆలోచన చేసి చెప్పండి. వెరీ గుడ్. అదొక తలంపు. పవిత్రమైనవి ఎక్కువ ఉండాలి, అపవిత్రమైనవి తక్కువ ఉండాలి. ఎందుకు? పవిత్రమైనవి త్వరగా ప్రబలిపోతాయి. దేవునికి అవసరం అవి. పవిత్రమైనవి దేవునికి అవసరం. అందుకేగా నోవహు వేటిల్లో అర్పించాడు? ఈ 7 ఈ 7 అర్పించింది. దేవునికి అవసరం అవి. అంటే దేవుడు వాడుకునే వాళ్ళు ఎవరు? దేవుడు కోరుకునే వాళ్ళు ఎవరు? పవిత్రులా అపవిత్రులా? పవిత్రులే. పరిచర్యలో ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్పినా, పాట పాడినా, వాక్యం చెప్పినా ఇది చాలా ప్రాముఖ్యం. పరిచారం ముఖ్యమే కానీ పరిశుద్ధత ప్రాముఖ్యం. పని కంటే ఆత్ర ప్రధానం. ప్రభు మాదిరి సర్వదాదన్. పవిత్రత లేకుండా పరిచర్య చేసిన, పాట పాడిన, ప్రసంగం చేసిన దేవుడు దాన్ని అంగీకరించడు. గాడ్ విల్ నాట్ ఆనర్ వన్ హ్యాండ్, గాడ్ విల్ షో హిజ్ రివెంజ్ ఆన్ అదర్ హ్యాండ్. దేవుడు ప్రతీకారం చూపుతాడు. అందుకే దేవునికి కావాల్సింది ఎవరు? పవిత్రమైన వారు. జాన్ వెస్లీ ఒక మాట అన్నాడు, దేవునికి తప్ప మరి దేనికి ఎవరికి భయపడని వారిని, పాపమునకు తప్ప మరి దేనికి వెనకంజ వేయని వారిని, పరిశుద్ధతకు తప్ప మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వని వారిని 10 మందిని నాకివ్వు, ప్రపంచాన్ని తలకిందులు చేస్తాను. జస్ట్ 10 ఇనఫ్. 10 మంది చాలు. ఏంటి ఆయన అన్నమాట? దేవునికి తప్ప మరెవరికి భయపడని వారికి, పాపానికి తప్ప మరి దేనికి జంకని వారికి, పరిశుద్ధతకు తప్ప మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వని వారిని జస్ట్ 10 మందిని ఇవ్వండి చాలు, నాకు ప్రపంచాన్ని తలకిందులు చేస్తాను. ఆఖరి ప్రశ్న. ఓడలోనే ఉన్నాం, భద్రపరచబడిన 7 ఉన్నామా? ఈ 7 జతలలో ఉన్నామా? భద్రపరచబడిన ఈ 2 అపవిత్రమైన జతలలో మనం ఉన్నామా? ఓడలోనే ఉన్నాం. మళ్ళీ చదవండి ఆ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడున్న వాళ్ళందరికీ 7 మంది, 7 పవిత్రమైనవి పోతులు, పెంటులు. ఆడవాళ్ళు పవిత్రమయ్యారు. మరి మగవాళ్ళ సంగతో? మగవాళ్ళు పవిత్రమయ్యారు, మరి ఆడవాళ్ళ సంగతో? మీ కుటుంబంలో బ్యాలెన్స్ ఉందా? భార్య భర్త ఒకే అడుగు, లేకపోతే ఇద్దరు అపవిత్రంగానే బతుకుతున్నారా? ప్రభువుని నమ్మి కూడా, ఓడలో ఉండి కూడా. ఓడలోనే ఉండొచ్చు, పవిత్రంగా లేకపోవచ్చు. సంఘంలోనే ఉండొచ్చు,
పవిత్రత లేకపోవచ్చు. సంఘములోని మీ జత పవిత్రమైన జతన, అపవిత్రమైన జతన? అపవిత్రమైన జత అయితే దేవుడికి పనికిరాదు. అది ఊరికే సంఖ్యకు కాపాడుకోవడానికి ఉంచవయ్యా అన్నాడు. పవిత్రమైన జత అయితే దేవునికి అది పనికొచ్చేది. ఎవరి కాళ్ళే పరీక్ష చేసుకుందాం, ఏ జాబితాలో మనం ఉన్నామో. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మనందరి పక్షంగా శేషు ప్రార్థన చేస్తాడు. అందరూ ఏకీభవిద్దాం. ప్రసంగంలాగా చెప్పలేదు, అక్కడక్కడ కొన్ని తలంపుల్లాగా మీకు జ్ఞాపకం చేశాను. మిక్కిలి ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మా జీవితంలో మరొకసారి నేను తండ్రి అని పిలవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వెండి బంగారముల కంటే శ్రేష్టమైన మీ వాక్యాన్ని మాకు ఇచ్చి, నీ వాక్యంలోని సత్యాలని ప్రభువా మాకు చూడడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మానవుల పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం, మీ యొక్క దీర్ఘశాంతం, మీ యొక్క ప్రేమ, మీ నమ్మకత్వాన్ని మరలా ధ్యానించడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. నువ్వు దీర్ఘశాంతుడు కాబట్టే మేము ఇంకా బ్రతికి ఉన్నాం ప్రభువా. నువ్వు దయాళుడు ప్రభువా, కనుక శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రభువా నీ నామం పూజింపదగింది. మేమే నమ్మదగిన, మాకు ఎన్నో మీరు అవకాశాలు ఇస్తున్నారని ప్రభువా, వాటన్ని ఇస్తున్న అవకాశాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లేకపోతే భూమి మీద మేము బ్రతికి ఉండవలసిన వారం కాదు. కేవలం నీ కృప, నీ దయ, నీ విశ్వాసితను బట్టి మేము బ్రతికి ఉన్నాం ప్రభా. ఎవరి హృదయాలు వాళ్ళు దున్నుకుని ప్రభా నీ వాక్యం అభివృద్ధి చెందాలి అంటే మేము సిద్ధపరచుకొని ప్రభా నీ కృప కొరకు అర్థిస్తూ మా యొక్క సమర్పణని, మా యొక్క స్థిరత్వాన్ని, స్థిరులుగా కదలని వారిగా మమ్మల్ని ఉండడానికి ఒక స్థిరమైన బుద్ధి, నీ యొక్క ఆత్మ తోడ్పాటు మాకు దయచేశానన్న మా ప్రభును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం సదా మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.